నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షికి స్వాగతం. ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీలందరూ ఎవరెవరి మేనిఫెస్టోలతో ప్రజారంజకంగా ఉండే మేనిఫెస్టోలతో ముందుకు వస్తారు. అసలు ప్రజల్లో ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళకి చాయిస్ ఇస్తే మేనిఫెస్టో మీరే ప్రిపేర్ చేసుకోండి అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలు తీర్చుకోవడానికి ముందుగా వస్తారు. సో ఎలాంటి అంశాలు మేనిఫెస్టోలో పొందుపరుస్తారు. సో నాయకులు పార్టీలు ఏవైతే మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నాయో అవి నిజంగా వీళ్ళ సమస్యలు తీరుస్తున్నాయా, ఎంతో కాలంగా తిష్టవేసిన సమస్యలకి ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారు, వీళ్ళు మేనిఫెస్టోలో ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు, ఇది నాయకులు వీళ్ళ మేనిఫెస్టోని వాళ్ళ మేనిఫెస్టోగా దాన్ని రూపొందిస్తారా, వీళ్ళ ముందుకు తీసుకొస్తారా అనే అంశంతో మనం ప్రస్తుతం ఉన్నాం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో. సో ఎలాంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి, ఎవరిని మాట్లాడినా అపరిశుభ్రత ఇక్కడ రాజ్యం వెళ్తుందని చెబుతున్నారు. రోగాల బారిన పడితే వాళ్ళకి అప్పులు చేసి లక్షల్లో సొమ్ములు చెల్లించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉందని చెప్తున్నారు. మరి నాయకులు ఏం చేస్తున్నారు, మేనిఫెస్టో వీళ్ళ ముందుకు తీసుకొస్తే వీళ్ళు ఎలాంటి మేనిఫెస్టోతో వీళ్ళు ముందు పెడతారు అనేది మాట్లాడదాం. సో ఎలాంటి సమస్యలు ఉన్నాయండి ప్రస్తుతం అనంతపూర్లో, వచ్చే దారిలో కనపడింది ఇక్కడ ప్రొద్దుటూరులో. సో అపరిశుభ్రత ముఖ్యంగా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు చెప్తారు సార్? ప్రొద్దుటూరులో సంవత్సరాలు తరబడి ప్రభుత్వము ఏర్పడిన నాళ్ళ నుంచి దోమల బెడద చాలా ఉంది సార్. దోమలతో డెంగ్యూ వ్యాధి వచ్చి పిల్లలు చచ్చిపోతున్నారు. ఆటోలు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని సంసారాలు అగ్గి బుగ్గిపాలవుతుండే. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు, ప్రజలకు దోమలు కుడతా అంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ప్రొద్దుటూరులో తాగునీటి సమస్య తాండవిస్తుంది. ఎండల కాలం వస్తే ఇంకా బిందెలు చెరువులు గివులు పట్టుకొని నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది. పెట్రోల్ కొనుక్కున్నట్టు నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళ సంపాదించినంత నీళ్లకు, ఆసుపత్రికి, మెడిసిన్కి పెట్టాల్సి వస్తుంది. ఈ నాయకులు, ఈ తెలుగుదేశం నాయకులు టికెట్ల కోసము వర్గపోరుగా ఇల్లులు పొట్లాడుతున్నారే కానీ దాంట్లో 24 గంటల్లోది 1 గంట ప్రజల సమస్యలపైన ఆలోచించి వీళ్ళ ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, సమస్యలు తీరుస్తామా, మనం ఎలక్షన్లలో సమస్యలపై పోయినాము, వీళ్ళ దగ్గరికి ఓట్లేసి గెలిపించుకున్నాము మేము తెలుగుదేశం పార్టీని, ఇప్పుడు మేము పార్టీ గెలిచింది కదా వీళ్ళ సమస్యలు ఆలకిస్తాము, వీళ్ళ సమస్యలు తీరుస్తామనేది ఒక్కరికి కూడా లేదండి. వాటిలో ప్రజల్ని గాలికి వదిలేసినారు, వాళ్ళ మరణం వాళ్ళకి వదిలేశారు. చిన్నపిల్లలు అయితే తలదలదలలాడి చచ్చిపోతున్నారు సార్. ఒక బీదవాడు మా ఇంటి పక్కన ఉన్నాడు, ఆటో అమ్మకని అంతా చేసుకున్నా కానీ కర్నూలుకు పోయినా కానీ డెంగ్యూ అయితే చచ్చిపోయినారు సార్. అతను బాధ అయితే కుతలం సార్. ఎవరు సార్ పట్టించుకునేది వీళ్ళు? అంటే ఇతనికి టికెట్ కావాలని వరదరాలి టికెట్ కావాలని మొక్తారు టికెట్ కావాలని స్వరూప్ కుమార్ కావాలని ప్రవీణ్ కుమార్, ఎంతమంది సార్? ప్రజల్ని పట్టించుకోండి. ప్రజల్ని పట్టించుకుంటే కదా రేపు మీరు భవిష్యత్తులో మీరు ముందుకు వచ్చే మమ్మల్ని ఓటు అడిగేదానికి, ప్రజల దగ్గరికి మీరు ఓటు అడిగేదానికి. ప్రజల సమస్యలు గాదిలకు వదిలేసి మీరు టికెట్లు మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో నాయకుల దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్లారు? ఎన్నిసార్లు ధర్నాలు చేసినాం ఇక్కడనే సార్, ఎన్నిసార్లు ధర్నాలు పెట్టినాం, కేసులు పెట్టించుకున్నాం సార్. అర్ధరాత్రి మున్సిపాలిటీ గారు ధర్నా అయితే వాళ్ళు కేసులు పెట్టినారు సార్ మన మీద దీక్ష పెడితే. తాగునీటి కోసం బిందెలతో ధర్నా చేసినాం సార్, సాగునీటి వరద కాలువ కనేసి అది కూడా అరెస్టులు చేసినారు, కేసులు పెట్టినారు. మంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్తున్నారు, రాయలసీమకి నీళ్లు తీసుకురావాలని, పట్టిసీమ లాంటి ప్రాజెక్టులు ఎన్నో తీసుకొస్తున్నాం, ఇంకా అదే పని మీద ఉన్నామని చెప్తున్నారు. నమ్మకాలు లేవా మీకు? వాళ్ళ కమిషన్ల కోసం సార్, అది పర్సంటేజ్ కోసము, పేపర్ల కోసము, స్టేజీల కోసము, సభల కోసము కోట్లు ఖర్చు పెట్టుకున్న దానికి తప్ప ముఖ్యమంత్రి చేసింది శూన్యం సార్. బీసీలకని లోన్లకని చెప్పినారు, ఇప్పటి వరకు ఒక్క లోను ముస్లింలకు ఈయన సబ్సిడీలోని బ్యాంకు చుట్టూ తిరిగి చెప్పులు 2 జతల చెప్పులు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇస్తాంట ఆ లెక్క ఏమో పసుపు కుంకుమకు వాడినారంట. ఎవరి లెక్క ఎవరి? ప్రతి పథకాన్ని విమర్శిస్తున్నారు మీరు. వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పర్లా లేదు సార్. నేను కూరగాయల మార్కెట్ వ్యాపారస్తున్నాను సార్. నేను కూరగాయల మార్కెట్లో సెక్రటరీ, నేను దాదాపు సార్. నేను కూరగాయల వ్యాపారం చేసుకుంటాను సార్, సామాన్య ప్రజల్ని సార్ నేను. అమ్మ మీరు చెప్పండి, ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? పబ్లిక్ మేనిఫెస్టో అంటూ ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సమీపంలో పార్టీలందరూ వస్తారు, మేనిఫెస్టోలో మేము ఇవి చేస్తాం. మీకంటూ మేనిఫెస్టో ప్రజల చేతికే ఇస్తే మీరు ఎలాంటి అంశాలు దాంట్లో కావాలని కోరుకుంటారు? ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు సార్, కాలువలు కట్టలేదు. కాలువలు కడితే ఆ కాలువలోంచి వాటర్ ఎట్లా పోవాలా బయటికి అనేది ఏర్పాటు ఏం చేయలేదు. ఎక్కడ వాటర్ అక్కడ స్టోరేజ్ అయిపోయింది. దోమలు ఎక్కువ అయిపోయినాయి. మనం దోమలు ఇట్లా అంటే చేతికి వచ్చేస్తాయి. అంటే ఎన్ని ఉంటాయో అంత విపరీతంగా ఉన్నాయి దోమలు ప్రొద్దుటూరులో. మెయిన్గా మాకు కావాల్సింది దోమల సమస్య పరిష్కారం చేయాలి. అట్లే మాకు చేనేతలు సబ్సిడీ లోన్లు ఇప్పిస్తామన్నారు, కానీ వార్డులలో కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లు వాళ్ళు కమిషన్లు తీసుకొని వాళ్ళ నాయకులకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇప్పిస్తున్నారు తప్ప మిగతా మామూలు సామాన్యులకు ఎవరికి రావడం లేదు సబ్సిడీ లోన్లు. పేరుకేమో మేము బీసీలకు సబ్సిడీ లోన్లు ఇప్పిస్తున్నాము, బీసీలకు సబ్సిడీ లోన్లు ఇస్తున్నాము, మా గవర్నమెంట్ బీసీలకు సపోర్ట్ చేసే గవర్నమెంట్, మేము మా పార్టీనే గవర్నమెంట్ బీసీలకు సంబంధించిందని చెప్పుకుంటున్నారు తప్ప బీసీలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి లాభదాయకమైన పని కూడా చేయలేదు. జైహో బీసీ అంటున్నారు, మరి నమ్మకం లేదండి? ఏదో ఒకటి చేస్తారు బీసీలు. ఏళ్ళు ఏం చేయలేదు కదా సార్, ఎన్ని రోజులు చేయలేదు. ఇప్పుడు చేస్తాం మేము చేస్తామని చెప్తే నమ్మడానికి పిచ్చోళ్ళు కాదు ప్రజలు. బీసీలు అసలు అమాయకులు కాదు. అంటే ప్రజలందరికీ ఓటర్లకి షార్ట్ మెమరీ ఉంటుంది, ఎక్కువ అన్నీ గుర్తుండవు, ఎన్నికల ముందు ఏవైతే చేస్తారో అవే గుర్తుంటాయి అనేది నాయకుల నమ్మకం.
సో అది కాదా మీకు అన్నీ గుర్తుంటాయా? 4.5 సంవత్సరాలకి ఏమేమి తీసుకున్నారు, ఏం తీసుకోలేదు, ఇవన్నీ గుర్తుంటాయి మీకు? బీసీలు వాళ్ళు పడిన బాధలు గుర్తుంటాయి సార్. ఎవరికైనా బాధలు ఏం గుర్తు ఉండకుండా ఏం పోవు. కాకపోతే ఆశ, ఈ నాయకుడు చేస్తాడు, చెప్పిన మాట చేస్తాడు, చెప్పిన మాటలు చేస్తాడేమో అని ఆశతో ఎదురు చూస్తున్నారు ఇన్ని రోజులు బీసీలు. ఇంకా ఆశ వదులుకున్నారు, చేసే పరిస్థితిలో లేడు అని. కాబట్టి ఎదురు తిరగాల్సి వచ్చిన సమయం వచ్చింది ఇప్పుడు బీసీలు. చూస్తున్నాం మనం ప్రొద్దుటూరులో ప్రజలు వాళ్ళు అడుగుతున్నది నిజంగా గుంతెమ్మ కోరికలు కాదు. 100 కోట్లు 1000 కోట్లు అనేక పథకాలకి మేము తీసి పెడుతున్నాం, కేటాయిస్తున్నాం అని చెప్తున్న ప్రభుత్వాన్ని వీళ్ళు అడుగుతున్నది ఒకటి, ముఖ్యంగా దోమ కాటు నుంచి మా పిల్లల్ని మమ్మల్ని రక్షించాలని. నిజంగా ఎంత దీనమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్తున్న వాళ్ళు దోమ కాటు నుంచి మమ్మల్ని రక్షించాలనే ఒక దీనమైన పరిస్థితిలో వీళ్ళు ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇంకేం చెప్తారు? నేను జానపద కళాకారుని సార్. నా పేరు కొంభం పామిరెడ్డి. అయితే మా ప్రొద్దుటూరులో ఒక మంచినీళ్ళ కోసం మేము అడుగుతాం. మాకేం డబ్బులు అవసరం లేదు, కానీ తాగేందుకు వాటర్ కావాలి. తిండి, వాటర్ కూడా ముఖ్యమైనది వాటర్. ఈ ప్రొద్దుటూరు పక్కన పెన్నా నది ఉంది. ఇసుకనంతా దోచుకొని అమ్ముకొని దాన్ని సర్వనాశనం చేసినారు పెన్నా నదిని. దాంట్లో వాటర్ లేకుండా చేసిన అక్కడ ఒక డ్యామ్ కట్టారు, మైలవరం డ్యామ్. ఆ డ్యామ్ వల్ల వాటర్ లేదు, కానీ ఇక్కడ నీళ్లు వదిలితే మనకు వాటర్ ప్రాబ్లం పోతుంది. కానీ వైఎస్ఆర్ హయాంలో జలయజ్ఞం పేరిట అనేక ప్రాజెక్టులు చేపట్టారు, అవి చాలా మటుకు పూర్తయ్యాయని చెప్తూ ఉంటారు. ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. సో వైఎస్ఆర్ కడప జిల్లా అయిన దీంట్లో సో ఎంతో కాలంగా వేరే వాళ్ళు కూడా పాలించారు, ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదా? మరి అంటే అభివృద్ధి అంటే కొన్ని చేశారు, కానీ వాటర్ ప్రాబ్లం మటుకు ఎవరు తీర్చలేకపోయారు. ఆ వాటర్ మేము అడిగేది ఏమంటే, మేము ఓటు వేస్తాం, కానీ మేము అడిగేది వాళ్ళ నుంచి డబ్బు కాదు, వేరే ఇతరత్ర ఏమీ ఆశించలేదు. కానీ తాగేటందుకు చంద్రబాబు నాయుడు గారు మినరల్ వాటర్ ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు దాని ఆచరణ లేదు. ఎక్కడో మినరల్ ప్లాంట్ అంటారు, కానీ ఆ ప్లాంట్ ఎక్కడ కనపడింది లేదు, మేము చూసింది లేదు. కానీ వాటర్ మంచినీళ్ళు దేవుడా మంచినీళ్ళు అని అడుగుతున్నాం. ఆ మంచినీళ్ళు సమస్య తీర్చలేప్పుడు ఈ నాయకులు ఎందుకు మాకు? అందువలన మేము రాబోయే ఎలక్షన్లో కూడా మాకు ఎవరైతే మంచినీళ్ళు కొరత తీరుస్తారు ప్రొద్దుటూరుకు, వాళ్ళే మాకు రాజు. అందువలన వారికి మేము మద్దతుగా మేము కూడా వాళ్ళ సహకరిస్తాం. కావున దయ ఉంచి ఏ నాయకుడైనా కానీ, ఇక డబ్బులు పుష్కలంగా ఉన్నాయి, మున్సిపాలిటీలో 100 కోట్లు ఉంది, కానీ డబ్బులు దాన్ని సక్రమంగా వినియోగించి మంచినీళ్ళు తీర్చే నాయకులు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదు. ఇక్కడ అనవసరంగా వాటర్ ట్యాంక్ కట్టాలని నాశనం చేశారు ఈ పార్కును. ఎంతోమంది ప్రయాణికులు బాగా ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ను ఎన్నో ఏళ్ళ నుంచి బాగా నీడ లేకుండా చేశారు. ఈరోజు దాన్ని కట్టించే నాదుడే లేడు. అన్న క్యాంటీన్లు అన్నారు, అన్న క్యాంటీన్ కట్టింది లేదు, పాడు లేదు. కానీ అన్నం 5 రూపాయలు పోయిన అన్నం కూడా కానీ కట్టారు, కానీ చూపిస్తున్నారు. ఇక్కడ అమరావతి కూడా సింగపూర్ లాగా అన్నాడు. సింగపూర్ ఎక్కడ ఉందో కానీ ఆ సింగపూర్ లేదు. ఇక్కడ మీరు వెళ్ళారా అమరావతికి? ఏమైనా పర్యటించారా మీరు? పోతే ఎక్కడుంది సార్ అమరావతి? కనబడలేదా? ఏది కనబడలేదా? విజయవాడే ఉంది, ముందు విజయవాడ కూడా కనపడతా ఉంది. తాత్కాలిక సచివాలయాలు, తాత్కాలిక హైకోర్టులు ఏం కనబడలేదా మీకు? కనపడుతున్నాయి కదా సార్. ఇది మాకు గాలిలో గోపురం మాదిరి కనపడతా ఉంది. అక్కడ ఏదో కడ్డీలు ఉన్నాయి అంతేగాని మిగతా ఏం కనపడ్డాం. అది ఎప్పుడు తయారవుతుందో మాకు మేము ఉంటామో లేవో చూస్తామో లేదు. అభివృద్ధి మా పదం అని చెప్తున్నారమ్మా. అభివృద్ధికి రోడ్లన్నీ వెడల్పు చేస్తామని చెప్తున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి? మీరు చెప్పారు, దోమకాట అన్నారు, నీటి సమస్య అన్నారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరేం మేనిఫెస్టో మీ వద్దకు తీసుకొస్తే మీరేం కావాలని కోరుకుంటారు? మా మేనిఫెస్టో వచ్చేసా మేము డాక్రా సంబంధించి మహిళలతో మేము నిత్యం పోరాటం చేస్తుంటాం. ఎందుకమ్మా పోరాటం? మా సోదరీమణులు డ్వాక్రా మహిళలంటే మాకు జన్మజన్మల సంబంధం ఉంది, మాకు సోదరిమణులతో సమానం అని చెప్తుంటారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో. మీకు ఎలాంటిది ఇవ్వట్లేదా? పసుపు కుంకుమ ద్వారా మీకు 10,000 రూపాయలు ఇస్తున్నారు, అది వాస్తవం? పసుపు కుంకుమ ద్వారా 10,000 ఇచ్చేది వాస్తవం అయినా కూడా మాకు రావాల్సిన వడ్డీలు 2 లక్షలు, ఒక్కొక్క సంఘానికి 2 లక్షలు మాకు వడ్డీలు రావాల్సిన బాకీని పక్కన పెట్టి బకాయి ఆయన ఏం చేస్తున్నారు, ఉచితంగా మాకు 10,000 ఇస్తా అంటే మాకు మిగతా 20,000 ఒక్కొక్క సభ్యురాలకి 20,000 రూపాయల ప్రకారం ఒక్కొక్క సంఘానికి 2 లక్షలు మాకు బాకీ ఎగ్గరగొట్టి మాకు 10,000 ఇచ్చినప్పుడు అది న్యాయం ఎట్టయితే సార్? ఏ విధంగా మాకు పసుపు కుంకుమ కింద మేము లబ్ధి పొందుతాము? మాకు సంఘాలకు వడ్డీలు బాకీ మీకు తెలియదా? 9 కోట్ల రూపాయలు, 90 కోట్ల రూపాయలు కడప జిల్లాకే వాళ్ళు బాకీ ఉన్నారు వడ్డీల రూపంలో. వడ్డీలు పక్కన పెట్టి మాకు ఇవ్వాల్సిన అధికారంగా రావాల్సిన బకాయిని పక్కన పెట్టి మాకు న్యాయంగా రావాల్సిన డబ్బులు పక్కన పెట్టి మీరు ఏదో ఉచితంగా మమ్మల్ని మభ్యపెట్టి ఓటర్లను కొనుక్కునే ప్రయత్నంలో భాగంగా మమ్మల్ని ప్రలోభ పెట్టి ఈ పసుపు కుంకుమ అనే ఒకదానికి తెరలేపి మా అమాయకులు అనుకుని ఆడోళ్ళు మీరు చేసే ప్రయత్నం అంతా మోసపూరితమైనది. 90 లక్షల డ్వాక్రా మహిళలు మా వైపు ఉన్నారు,
అందరూ మా వైపే ఉన్నారు, మాకే సహకరిస్తారు రాబోయే ఎన్నికల్లో అనే వాళ్ళ ఆత్మవిశ్వాసమా, అది అతి విశ్వాసమా? అతి విశ్వాసం, అది ఆత్మవిశ్వాసం ఎప్పటికి కాదు. అది ఎంత ఫెయిల్యూర్ అవుతుంది. తొందరలో 2 నెలల కల్లా ఆయన చేసిన జిమ్మికులు కుమ్మక్కులు అన్నీ బయటపడబోతున్నాయి, దగ్గరలోనే ఉన్నాయి. ఏ డాక్రా అక్క చెల్లెమ్మ కూడా మీకు ఓటు వేసే ప్రసక్తి లేదు లేదు లేదు. మీరు డాక్రా రుణాలకు సంబంధించిన వడ్డీలు మాకు తిరిగి ఇవ్వకోకుండా మాకేదో తిరిపేమి ఇచ్చినట్టు దానం ఇచ్చినట్టు నువ్వు పసుపు కుంకుమ అని మోసపూరితంగా మాకు ఇది ఇచ్చేది చాలా తప్పు, చాలా మోసం అని మాకు బాగా తెలుసుకున్నాము. నువ్వు సెల్ ఫోన్ కాదు, మా ఇంటికి కలర్ టీవీ ఇచ్చినా కూడా ఇంకా పెద్ద ఏమైనా మేమైతే ఓట్లు వేసే ప్రసక్తులు లేము. సెల్ ఫోన్ కలర్ టీవీ మంచిదే కదా మా ఇంటికి. అవి ఇచ్చినా మేము వెయ్యము. ఎందుకంటే మీరు ఎలక్షన్ల ముందర మమ్మల్ని ప్రలోభ పెట్టేదానికి మాకు రావాల్సిన అన్ని నిరుద్యోగ వృత్తిలో 1000 రూపాయలు వాళ్ళకి కట్ చేసి 2000 రావాల్సింటే అద్దం తీసి మాకు ఇచ్చినావు. మేము కొత్తగా చేసింది ఏముంది? నిరుద్యోగ వృత్తిలో 2000 రూపాయలు చెప్పినావు కదా, ఏది ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నావు కదా. మరి వాళ్ళ నోళ్ళు కొట్టి నిరుద్యోగులకు ఇంటింటికి ఒక జాబ్ అని చెప్పి ఒక ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళని అన్యాయం చేసి నిరుద్యోగులుగా నిలబెట్టి వాళ్ళ కుటుంబాన్ని పోషించి ఒక యువకుని నాశనం చేసి అటు చేస్తున్నారు మీరు. అది ఎట్లా న్యాయం అవుతుంది? నిరుద్యోగ వృత్తి అని చెప్తున్నారు. ఇంతమందికి ఒకేసారి ఇవ్వడం సాధ్యం కాకపోయి ఉండొచ్చు. 4.5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రయత్నించారు. ఇంకో అవకాశం ఇస్తే ఇస్తారేమో. 1000 రూపాయలు ఇస్తున్నారు కదా, ఏం చెప్తారు దానికి? ఎక్కడ సార్, బాబు రాకముందు ఏం చెప్పాడు? జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పాడు. బాబు వచ్చాడు కానీ జాబ్ మాత్రం రాలేదు. వచ్చేది రాకపోయినా పర్వాలేదు కానీ ఉండే వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేశాడు. 2 లక్షల మంది ఈరోజు రోడ్డు మీద పడింది, కల్లారా అందరం చూస్తూ ఉన్నాం. దానికి తోడు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అది కూడా ఈ 4 ఏళ్ళు ఎవరికి ఏం తగ్గలేదు. దానికి ఎన్నో ఆంక్షలు పెట్టాడు. ఆంక్షలకు అర్హతలు చాలా తక్కువ మంది. అలాంటి ఆంక్షలు పెట్టి 2000 ఇస్తాన్న బాబు ఈరోజు 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఆ 1000 రూపాయలు కూడా మాకు రావట్లేదు. మేము ఎంతోమంది యువకులము ఉద్యోగాలు పట్టాలు పట్టుకొని డిగ్రీ పట్టాలు చేసి చదివి అదే పని కష్టపడి చదివి రోడ్లపైన ఈరోజు ఖాళీగా తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అది కేవలం చంద్రబాబు నాయుడు నమ్మి మేము ఆ రోజు ఓటు వేయడం వల్ల ఇంకోటో మేము ఈరోజు ఎన్నో ప్రాబ్లం ఉన్నాం. మేము చేయగలిగిందంటూ ఏం లేదు సార్. మాకుండే ఒకే ఒక ఆయుధం ఓటు. నెక్స్ట్ సార్ అయితే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఆయన నమ్మమని ఇలా మీ ముందని. అభివృద్ధి ఆగిపోతుంది ఇప్పుడు ఓటు వేయకపోతే కనుక, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అధికారంలో రాకపోతే, అధికారం మార్పిడి చెందితే ఏదైతే అభివృద్ధి సగంలో ఉందో అది ఆగిపోతుంది అంటారు. దాని మీద నమ్మకం లేదా అలా మీకు? ఎటువంటి నమ్మకం లేదు సార్. ఇది అందరికీ తెలిసే విధంగానే కనిపిస్తుంది. ప్రతిదీ రిజల్ట్స్ కానీ ఏదైనా స్టాప్ చేసినారు. మా ప్రభుత్వం వస్తేనే రిజల్ట్స్ రిలీజ్ చేయడము. అప్పుడు ఒకవేళ మేము ప్రతి ఒక్కరు ఉద్యోగాలు రాసిన వాళ్ళు, కానిస్టేబుల్ కానీ డిఎస్సి కానీ రాసిన వాళ్ళు ఈరోజు మేము ఓటు వేయకపోతే చంద్రబాబు నాయుడుకి రేపు మాకు ఉద్యోగం వస్తుందా లేదని భయపడుతున్నారు. కానీ ఎటువంటి భయం అక్కర్లేదు. ఉన్న వాళ్ళకు, అర్హులైన వాళ్ళకు ఉద్యోగం రాకుండా ఎటువంటి పరిస్థితుల్లో పోదు. ఖచ్చితంగా మేమైతే నమ్మే ప్రసక్తే లేదు. ఈ 5 ఏళ్ళు లేని అన్ని కొత్తవన్నీ ఈరోజు మా ముందరికి తీసుకొని వస్తున్నాడు. ఇది చేస్తామని మాకైతే ఎటువంటి నమ్మకం లేదు సార్. మేము కల్లారా మాకు మేము చదువుకున్న వాళ్ళము, మాకు తెలుసు కాబట్టి మేమైతే నెక్స్ట్ అవకాశం ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. నిరుద్యోగులు మాట్లాడారు, సో విద్యార్థులు మాట్లాడారు, మహిళలు మాట్లాడారు. మీకేంటి ప్రాబ్లం? ఇక్కడ మేనిఫెస్టో మీ చేతికి ఇస్తే మీకేం కావాలని కోరుకుంటారు? మాకు కూడా డాక్రా మహిళలకు సంబంధించి సార్ ఎవరు అడిగారు సార్? ఆయనకు 10,000 రూపాయలు పసుపు కుంకుమ సొంతంగా మనకు తోడబుట్టిన వాళ్ళే మనం వాళ్ళనే ఆశ వదులుకున్నాము. ఈయన ఆ పేరు తీసుకొని వచ్చి దానివల్ల మహిళల మధ్య చిచ్చు పెడుతున్నాడు. అందరు కొట్లాడుకునే పరిస్థితి. ఈరోజు నేను ఏదో ఒక నా జీవనోపాధి కోసం 10,000 20,000 అప్పు చేసి ఉంటుంది సార్. డాక్రాలో 2-3 డబ్బులు మేము తీసుకొని ఉంటాము. అంటే నేననే కాదు, ఇది ఎగ్జాంపుల్. అలా తీసుకునే వాళ్ళ డబ్బు ఇప్పుడు ఈయన మొదటి చెక్కు ఇడిచినప్పుడు 2,000 రూపాయలు 1,600 1,700 ఒక్కొక్కరికి 2,500 అట్లా ఇచ్చారు. ఈ చెక్కు ఇప్పుడు ఆయన తీసుకొని బ్యాంక్ మేనేజర్ ఇవ్వాలంటే ఆ అప్పు అంతా కట్టాలా. దానివల్ల గొడవలు పడి చేస్తున్నారు. ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు. రోజు బొచ్చులు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడన్నా సమైక్యగా ఉండి అందరం తీసుకుందామనే చోట ఆ డబ్బులు కట్టేంత వరకు ఇప్పుడు ప్రభుత్వం అనౌన్స్ చేస్తున్నట్టు అసలు బ్యాంక్ మేనేజర్లకు అన్ని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి పాత బాకీలు ఏమి అడగద్దండి, ఇప్పుడు ఇచ్చేవి మాత్రం ఇచ్చేయండి అని చెప్తున్న పరిస్థితి లేదా నిజంగా బ్యాంకుల్లో? లేదు సార్. మొన్న మేము కాశీనాయన మండలం వెళ్ళాము. కాశీనాయన మండలంలో ఆంధ్ర బ్యాంక్ మేనేజరు ఖచ్చితంగా దళితులు అక్కడ హరిజనవాడలోకి వెళ్ళి అసహ్యంగా ఆడవాళ్ళని మాట్లాడేసి 1 రూపాయి కూడా మీకు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మేము మహిళా సమాఖ్యగా పోయి అక్కడ ఈసారి ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. చాలా చండాలంగా వచ్చి ఆయన ఒక మహిళలు అనుకోకుండా మీరు మంచి చీరలు కట్టుకొని అట్లా వస్తారు కదమ్మా, నేను 1 రూపాయి కూడా ఇవ్వను, మీ బాకీలంతా తీర్చండి, మీ కాలనీకే అసలు చెక్కు చెల్లవు అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఎక్కడ సార్ ఎక్కడ కూడా ఇప్పుడు ఇచ్చిన మొదటి చెక్కు 2,000 1,600 ఏమి ఇవ్వట్లేదు. మాట వరకే మాత్రం చెక్కులు ఇచ్చాడు. 3 చెక్కులు ఇచ్చారు. 3 చెక్కులు కవర్లో పెట్టి అన్నీ చూపించి ఫోటో తీసుకొని మరీ ఇచ్చారు. ఎక్కడ కూడా ఆ చెక్కులకి లేదు. పాత బకాయిలు అడగొద్దంటున్నారు. ఎగ్జాంపుల్ మా గ్రూపే ఉంది, ఎప్పుడుదో 12 ఏళ్ల కిందది అట్లే ఆగిపోయి ఉంది. అది దాన్ని రద్దు చేసేని అందరినీ రిలీవ్ చేయండి అంటే అట్లా చేయట్లేదు. ఆ వచ్చిన 1,00,000 రూపాయలు ఇప్పుడు పెట్టి అందరికీ గొడవలు పెట్టి కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. నా పేరు కాసయ్య. రాయలసీమ ప్రాంతంలో అత్యధికంగా బీసీ కులాలు నివసిస్తున్నటువంటి ప్రాంతం ప్రొద్దుటూరు.
చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలో ఉన్నారంటే అది బీసీల చలవ వల్లనే అని చెప్పారు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అత్యంత కీలక పాత్ర వహించింది బీసీ కులాలు. ఈ బీసీ కులాలన్నిటిని కూడా ఉద్ధరిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 119 హామీలలో బీసీలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదనేటువంటి అభిప్రాయంలో ఈరోజు బీసీలు అందరూ కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బీసీలంతా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఆ డ్రామా పేరు ఆదరణ 2. ఈ ఆదరణ 2 అనేది కేవలం బీసీలను ఉద్ధరించేటువంటి పథకం కాదు. ఇది ఈ రాష్ట్రంలో కార్పొరేట్ కంపెనీలను ఉద్ధరించేటువంటి పథకం. ఎందుకంటే ఈరోజు రజకులకు ఇస్త్రీ పెట్టిస్తామంటారు, నాయబ్రాహ్మణులకు కత్తెరిస్తామంటారు, ఒడ్డర్లకు సుత్తే ఇస్తామంటారు. కానీ మేము కోరుకునేది ఏంది? రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యా విషయాల్లో మేము రిజర్వేషన్స్ కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పింది ఏంటి? మాకు రిజర్వేషన్స్ ఇస్తాము అన్నారు. సో మీరు ఇచ్చినట్టు చేయలేదు కాబట్టి ఈరోజు మా ఓట్లన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పోతాయనేటువంటి ఒక భయంతో ఈ ఓట్లన్నీ కూడా పోకోకుండా అడ్డుకట్ట వేసేదానికి ఈరోజు మీరు ఆదరణ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ను మీరు ప్రవేశపెట్టారు. మొన్న బడ్జెట్లో కేటాయించింది మీకు సంతృప్తి లేదా? బడ్జెట్లో కేటాయింపులు ఎక్కడ సార్? అదేదో సినిమాలో కోడిని దాల్ముందరాన్ని కట్టి ఆయన ఉత్త అన్నం తింటూ ఉంటాడు. అంటే ఆ కోడిని చూసి మేము కడుపు నింపుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు మాకు బడ్జెట్లో 7,000 కోట్లు 8,000 కోట్లు అంటారు. కానీ ఎక్కడ ఈరోజు బ్యాంకు లింకేజ్ అని పెట్టారు. మీరు ఏ బ్యాంకు ఇస్తుంది పేద ప్రజలకి, రజకులకు, నాయబ్రాహ్మణులకు, ఒడ్డరికి, ఇలాంటి చిన్న చిన్న కులాలకి ఏ బ్యాంకు మేనేజర్ ఇస్తారు? 30 లక్షల రూపాయలు మీరు లోన్ పెట్టారు. 15 లక్షల రూపాయలు బ్యాంకు లోను, 15 లక్షల రూపాయలు సబ్సిడీ. బ్యాంకు లోన్ వస్తేనే సబ్సిడీ. 15 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు మమ్మల్ని నమ్మి ఇవ్వాలంటే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఏ బ్యాంక్ మేనేజర్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎన్నికలు ముందుకు వస్తున్న వేళ చేస్తున్నామని కూడా నమ్మే పరిస్థితిలో లేవు అనేది వీళ్ళ మాటలు అర్థమవుతుంది. మీరు చెప్పండి పెద్దాయన, ఏంటి? మేము రాజకీయం గురించి మాట్లాడదలుచుకున్నాం. మాట్లాడకండి, ఏం కావాలో చెప్పండి. కాకపోతే మా ప్రొద్దుటూరికి ఏమిటంటే మంచినీటి కొరత చాలా ఇబ్బందిగా ఉండింది. ఈ సంవత్సరం శ్రీశైలంలో ప్రాజెక్ట్ నీరు ఉంది కాబట్టి తేగలిగినాం. నెక్స్ట్ ఇదే పరిస్థితి ఉండకపోవచ్చు. మనకు 3 రకాలు ఇక్కడికి వాటరు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒకటి కుందు పెన్నా నుంచి, రెండవది మనకు మైలవరం డ్యామ్ నుంచి అలాంగ్ ది కెనాల్ పొద్దుటూరుకి అప్ టు ఇది మన రామేశ్వరం కెనాల్ నుంచి తేవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవి కూడా మనం చేయగలిగితే పొద్దుటూరు వాసులము మేము ఎంతో సంతోషపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ మీ రాజకీయాల అవసరాల కోసము మీకోసము కొట్లాడి మీరు పెండింగ్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనేది ఒకటి నా కోరిక. రెండవది అంటే మురికి కాలువలో 5 ఉండే ప్రొద్దుటూరు మెయిన్ మురికి కాలువలు. అవి ఏమంటే ఒకప్పుడు వెడల్పు ఎక్కువ ఉండి వాటర్ బాగా ఫ్లో అవుతున్నాయి. ఇప్పుడేమైంది, ఆక్రమించి సైడ్ అంతా అవి వెడల్పు తగ్గిపోయి అప్పుండే డిజైన్లు లేవు, అప్పుండే ఇవి లేవు. ఆ వాటర్ వర్షాలు రెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ అంతా డ్రైనేజ్ ఉండే వాటర్ అంతా పక్కకు వచ్చేసి ఇళ్లలోకి పోవడము, రోడ్ల మీద పడడం జరుగుతుంది. దాని మీద కూడా పరిష్కారం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు చూడటం లేదు. తర్వాత కాలువ తీయమంటే మన వార్డల్లోనే మురికి కాలువలు ఉన్నాయి. ఇప్పటికీ వాటికి తీసిన పాపాన్ని పోలేదు. వాళ్ళు ఎప్పుడో నెలకు ఒక్కసారి వచ్చారు వాళ్ళు అట్లా ఊడ్చేయడం వెళ్ళడం. కానీ వాటి వల్ల దోమలు ఎక్కువైనాయి. ఆ దోమలు కుట్టి ప్రజలకు ఇబ్బందికి వెళ్ళడము, తర్వాత దానివల్ల జ్వరాలు రావడము విపరీతంగా ఉన్నాయి. వాటి మీద గవర్నమెంట్ దృష్టి సారించిన అవసరం ఎంతైనా ఉంది. అంటే కారణం ఏదనుకుంటున్నారు? వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకి దూరంగా ఉంచుతారు ఆ నియోజకవర్గాన్ని అనేది ఒక ఆరోపణ, ఒక అపవాదం ఉంది. దాంట్లో వాస్తవం ఉందా? ఎస్ సార్, వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ పలుకుబడుల కోసం వాళ్ళు కొట్లాడుకొని నాకు పలుకుబడి కావాలని, నాకు పలుకుబడి కావాలనే ఉద్దేశాలతో మీ తగాదాలతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఐకమత్యంగా ఉండో లాంటి అందరినీ కలుపుకొని పోయో ఏదో విధంగానే కానీ చేయగలిగితే పొద్దుటూరు వాసులు సంతోషపడతారు, కొద్దిగా మేలు జరుగుతుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా లేని పరిస్థితిలో ప్రొద్దుటూరు ఉందని చెప్తున్నారు. సో ప్రొద్దుటూరు మున్సిపల్ పార్క్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నా వెనక బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నది దాదాపు ఒక 20 అడుగులు పైగా తవ్వి వదిలేసిన ఒక పెద్ద ట్యాంకర్ కోసం తవ్విన ఒక పెద్ద గుంట. అది 2 సంవత్సరాలైంది, ఇప్పటివరకు దాన్ని మూసే ఇది కూడా కనిపించట్లేదు అనేది ఇక్కడ వాళ్ళు వాపోతున్నారు. మున్సిపల్ గ్రౌండ్స్లో నిబంధనల ప్రకారం ఎలాంటి ట్యాంకర్ నిర్మాణం చేపట్టకూడదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా, అది బరువు ఎక్కువై కూలిపోయినా ఇక్కడ
ప్రమాదానికి గురయ్యేది ఇక్కడ ఉంటున్న స్థానికులు, పార్కులో ఉన్న వృద్ధులు, పిల్లలు వీళ్ళే కాబట్టి ఇది ఆపాలని చేసిన దానికి పంతం ప్రకారం ప్రతిపక్ష వాళ్ళు వద్దంటున్నారని చెప్పి ఇక్కడే కట్టి దాన్ని వదిలేశారని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. ఎందుకు సార్ ఈ ట్యాంకర్ ఇక్కడ చూస్తున్నాం మనం, చాలా ప్రమాదకరంగా ఉంది ఇంత పెద్ద గుంట అలా ఊరికే వదిలేయటం. సో అలా తవ్వి వదిలేశారు, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఏం చెప్తారు? వాళ్ళ టెండర్ల కోసము, వాళ్ళ ఆదాయ కోసము, మున్సిపల్ చైర్మన్ అభివృద్ధి కోసం కూడా చేయాలని చేస్తున్నారు. కేవలం బలిగిన వర్గాలకు ఇబ్బంది చేస్తున్నారు. కేవలం వాళ్ళ ఆదాయాల కోసము, వాళ్ళ టెండర్ల కోసం కాలం చేస్తున్నది. అంటే నీళ్లు లేవని నీటి సమస్య ఒకవైపు ఉంది, ప్రభుత్వం ట్యాంకర్ ఇక్కడ కడతామన్నది మీకు ఎందుకు అభ్యంతరం? అంటే మున్సిపల్ పార్క్ కదా, పార్కులో పోయే ముసలాముతులు కూర్చొని టైంపాస్ కాలం చేస్తుంది దానికి. ఇక్కడే చేయకుండా వేరే స్థలాలు ఉన్నాయి, చోట్లు ఉన్నాయి, చేయొచ్చు కదా. వాళ్ళ అభివృద్ధి కోసము, వాళ్ళ టెండర్ల కోసము, వాళ్ళ ఆదాయం కోసము, వాళ్ళ జోలో దించుకోవాలని కోసం కేవలం చేస్తున్నారు. కేవలం ప్రజల కోసం చేయాలనే విషయం నేను లేదు. దొంగతనం జరిగింది, ఇసుక ఇక్కడ కనిపించట్లేదు, ఇసుక తవ్విన ఇసుక అంతా ఎక్కడ ఉందంటే మాకు తెలియదు, ఎవరో ఎత్తుకొని పోయినారని అంటున్నారు. ఇక్కడ ఇసుక అంతా తీసుకువెళ్ళి ఇక్కడ కాలేజ్ ఉంది, కామశెట్టి కాలేజీని, దాని వెనకాల బ్యాక్ సైడ్ అంతా మట్టి అంతా యూజ్ చేసుకున్నారు దాన్ని. మేము ఎవరన్నా అడగడానికి ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి ధర్నా దీక్ష చేద్దామని వస్తే అప్పుడున్న 1 టౌన్ ఎస్ఐ చిన్న పెద్ద ఎస్ఐ, మీరు ఎవరన్నా ధర్నాలు ఇవి చేస్తే నేను SC ST కేసు మీ మీద బుక్ చేస్తానని బెదిరించి అక్కడ నుంచి జనాలను పంపించేసినాడు. మాకు ఈ గుంట ఇప్పుడు పూర్తి చేయాలి, ఎవరికి ఇబ్బంది లేకోకుండా ముందు ఎలా ఉండిందో పార్క్ అలాగే చేయాలి. ఇక్కడ కట్టవలసిన పార్కు వేరే ప్లేస్లో, గవర్నమెంట్ ప్లేస్లో, ఖాళీ స్థలంలో ఎక్కడైనా ఎవరికి ఇబ్బంది లేని ప్లేస్ చూసి మాకు ట్యాంకీ కావాలి. ఎట్లా ఉండిందో అదే విధంగా మాకు పార్క్ ఉండాలి సార్. మాకు చాలా మంచి పార్కు, టౌన్కు సెంటర్లో ఇది మాకు అందరికీ అనుకూలమైనది. ఇక్కడ వాటర్ ట్యాంక్ మాకు వద్దు, ఎంత కురియో మొరని మొత్తుకుంటున్నాం ఎప్పటి నుంచో. కానీ వాళ్ళు అహంకారంతో ఇక్కడే కడతామనే వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి ఇక్కడ కట్టడం జరిగింది. ఇది గొంత అంతా టీడీపీ నాయకుడైన కౌన్సిలర్ గారికి చెందాలు కాబట్టి ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలని దానికి పట్టు చాలా జరిగింది సార్ చేయాలని. ఆ ఎమ్మెల్యే గారు కన్నా లేకునుంటే కన్నా భీమసమే సార్ పొద్దుటూరు. ఆయన ఉండి ఈ 5 ఏళ్లలో ఆయన పోరాడుతున్నాడు కాబట్టి రాజమౌళి గారు, ఆయనే లేకుంటే ఎవరిది వాళ్ళు దోచుకున్నట్టు ఆక్రమించుకుంటారు సార్. ఎవరు పై చేయకుంటే వాళ్ళదే రాజ్యం, ఎవరిది పై చేయిగా ఉంటే వాళ్ళదే రాజ్యం. అధికార దుర్వినియోగం తప్పించి ఇక్కడ ప్రజలకు, ప్రొద్దుటూరు స్థానికులకు ఏదైతే కావాలో అది మాత్రం చేస్తున్నది శూన్యం అని చెప్తున్నారు. ఇన్ని తరాలుగా లేకపోతే ఇన్నేళ్లుగా ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం అది కాదు ముఖ్యం. ఎమ్మెల్యేగా ఉండి 5 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ప్రజలకి ఏం చేశాం అనేది ఆయన గుర్తుంచుకోవాలి. మేము అడుగుతున్నది కూడా అదే అంటున్నా. ఇక్కడ ప్రొద్దుటూరు ప్రజల మాట మనం విన్నాం. సో ప్రజల మేనిఫెస్టో కింద వాళ్ళకి ఏం కావాలంటే చెప్తున్న సమస్యలు ఇన్ని కావు, అన్నీ కూడా ఒక మౌలికమైన చాలా బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గురించి వాళ్ళు ప్రశ్నించడం మాత్రం గమనార్హం.